సెకండ్ డే ద్వితీయ విఘ్నం లేకుండా సక్సెస్ఫుల్గా గ్రౌండ్కి రాగలిగాను. మనకి ఇదే ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఆదిలోని అంశపాదులాగా మనం ఏ పనైనా సరే మొదలు పెట్టగానే అది ఫెయిల్ అవడానికి ఇది ఒక కారణం అవుతుంది. అలాగే అవ్వకూడదనేసి పట్టుదలతోనే ఈరోజు రెండో రోజు రావడం అయితే జరిగింది. అయితే మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామనుకోండి, వెంటనే ఆ పని యొక్క రిజల్ట్ అయితే మనం ఆశించకూడదు. అందులోని వెయిట్ లాస్ అనేది ఒక లాంగ్ టైము ఒక ప్రాసెస్. ఇది లైఫ్ టైం ప్రాసెస్. ఇది ప్రతిరోజు కూడా మనం వీటిని పాటించాల్సిందే. ఏదో ఒక కొద్ది రోజులు చేసి ఆపేస్తామంటే అది అవ్వదు. నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన సమస్య ఇంకోటి ఏమిటి వస్తుందంటే, మనం ఈ పని చేస్తున్నాము అని తెలియగానే మన వెల్విషర్స్ అందరూ కూడాను, అవుటర్స్ అందరూ కూడాను ఏం చేస్తారంటే మనకు సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. అయితే మనకి మన శరీరానికి ఏది సూటబుల్ అవుతుందో అది మనకే తెలుస్తుంది. కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలి తప్పించి అందరూ ఇచ్చేటటువంటి రకరకాల సలహాలు మనం పాటించామంటే ఇది మొదట్లోనే ఫెయిల్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని మనం గమనించాలి. ఇది మన మనసుకి ఏదైతే తెలుస్తుందో వాటిని ప్రొసీడ్ అవ్వాలి తప్పించి రకరకాల సలహాలు అయితే పాటించకూడదు. ఇది నా అభిప్రాయం. ఇది ఓకే. థ్యాంక్ యూ.